ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది శ్రీ కోదినామ సంవత్సరం ఎలా ఉందో జ్యోతిష్య బలం మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల వారి పేరు మీద జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. నా జానకిరామ్, క్రోధినామ సంవత్సరం ఉగాది ఘడియ నూతన సంవత్సరం బలంలా ఎలా ఉంది జ్యోతిష్య బలం 2024వ సంవత్సరం చూడు. ఉభయ తెలుగు రాష్ట్రాల మీద జ్యోతిష్య బలం ఎలా ఉందో శ్రీ క్రోధినామ సంవత్సరం చూడాలంటే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. వాసవి కన్యకా పరమేశ్వరి దేవత వచ్చింది. కానీ మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు మాత్రం శుభ ఘడియలు చాలా ఉన్నాయండి. అలాగే ఈ ఉగాది సంవత్సరం 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం శుభ ఘడియలు కూడా చాలా ఉన్నాయి. అలాగే ఆ శుభ ఘడియలు కూడా చాలా ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం కళారంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం సెలబ్రిటీలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులు కూడా మాత్రం చాలా వరకు మాత్రం మంచి యోగాలు ఉన్నాయి. కానీ నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పర్సనల్ లైఫ్లో ఎవరికైనా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటికి సొల్యూషన్ దొరికే అవకాశం కూడా ఉన్నది. కానీ విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం చాలా వరకు మాత్రం మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. అలాగే సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. అలాగే కుటుంబ తగాదలు, చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు ఉన్న వారికి కూడా మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే వాతావరణ యోగ బలంలో చూడాలంటే మాత్రం శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం ఉగాది ఘడియ మాత్రం చాలా వరకు మాత్రం వాతావరణం మాత్రం చాలా మార్పులు ఉన్నాయండి. దేశ అరిష్ట యోగం అలాగే రాష్ట్రాల అరిష్ట యోగం చాలా వరకు ఉంది. కాబట్టి మాత్రం ఎవరికి వారు మాత్రం ఎవరైనా సరే ఎవరికి వారు మాత్రం సద్బ్రాహ్మణులు కానీ పండితులను కలుసుకొని ఎవరికి వారు శాంతి హోమం చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరం అండి. ఎందుకంటే చాలా వరకు అన్ని రాసుల వారి మీద అన్ని నక్షత్రాల వారి మీద మాత్రం మంచి ఎంత ఉందో ఇబ్బంది కూడా అంతే ఉంది. కొన్ని గ్రహాలు చిక్కులు చికాకులు ఉంటాయి. దానివలన ఆరోగ్య బలంలో, కుటుంబ బలంలో, ధన బలంలో, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ యోగంలో చూడాలంటే విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎండ మాత్రం చాలా వరకు 45 నుంచి 50 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం ఉత్తర ప్రాంతాల్లో కూడా మాత్రం తప్పకుండా కలిగే అవకాశం ఉంది. కానీ పెద్ద పెద్ద నగరాలలో మాత్రం చాలా వరకు తుఫాను వాతావరణమే కొన్ని నగరాలు మునిగే అవకాశం కూడా ఉన్నదండి. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మాత్రం నష్టాలు కావండి, మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయదారులకు మాత్రం దుర్భిక్షం కూడా ఉన్నది, సుభిక్షం కూడా ఉన్నదండి. కొన్ని పంటలకు మాత్రం చాలా వరకు మాత్రం దుర్భిక్షం ఉన్నది. అలాగే కొన్ని పంటలకు సుభిక్షం కూడా ఉన్నది. ముఖ్యంగా ఈ 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే చాలా వరకు మాత్రం అందరికీ తొందరపాటు ఎక్కువ ఉంటుందండి. క్రోధం అంటే తొందరపాటుతనంతోనే క్రోధం వస్తుంది. క్రోధం అంటే కోపం. ముఖ్యంగా వీరి జాతకంగా చూడాలంటే మాత్రం 2024 సంవత్సరం ఏ కార్యక్రమాలు చేసినా మాత్రం సులువుగా జరగవండి. చాలా ఆటంకాలతో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి వారు కులదేవతని కానీ కులదేవుడిని కానీ వారి నమ్మిన దేవుడిని కానీ ఖచ్చితంగా లేదా మాత్రం వారు మనసులో ఉన్న దేవుడిని కానీ మాత్రం ఖచ్చితంగా పూజ చేయటం లేదా మాత్రం ఆరాధన చేయటం లేదా పండితులతో అలాగే మాత్రం సద్బ్రాహ్మణులతో కానీ పూజ చేసుకోవడం, శాంతి చేసుకోవడం, హోమం చేసుకోవడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం దుర్గమాతను ఆరాధన చేయటం, శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, అలాగే మాత్రం ముఖ్యంగా శివుడాగ్ని చీమైన కుట్టదంటారు. శివుడిని కూడా మాత్రం రుద్రాభిషేకం, భస్మాభిషేకం, తైలాభిషేకం అలాగే మాత్రం చాలా వరకు ఎన్ని రకాల అభిషేకం చేస్తారో అలా అభిషేకం చేయడం కూడా చాలా మంచిది. అలాగే సత్యనంగాల దేవుడు సత్యనారాయణ స్వామిని వ్రతం కూడా చేయడం చాలా మంచిదండి. సిద్ధి వినాయకుడిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది. ఈ 12 రాసుల వారికి అలాగే 27 నక్షత్రాల వారికి 108 పాదాల వారికి చాలా వరకు శుభయోగాలు అశుభయోగాలు రెండు కలిసి ఉన్నాయండి. కానీ చాలా వరకు ఈ చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు దేశరిష్ట యోగం కాలరిష్ట యోగం ఉంది కాబట్టి మాత్రం అది తొలగడానికి మాత్రం ఖచ్చితంగా ఎవరికి వారు తగిన శాంతులు చేసుకోవడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.